భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు అనేటువంటి ప్రతిజ్ఞ మనం చేసిన మన మనసుల్లో, మన మస్తిష్కంలో, మన బుర్రలో ఈ కుళ్ళు ఇంకా పోతలేదు. పాఠశాలకు వెళ్ళినా, కళాశాలకు వెళ్ళినా, చివరికి విశ్వవిద్యాలయానికి వెళ్ళినా మనిషి ఒక మృగంగా మారుతున్నాడు, జంతువులకు లేని కులాన్ని మనుషులకు అంటగడుతున్నాడు ఈ నీచుడు అని చెప్పి ఇలా సుప్రీంకోర్టుకు సమర్పించినటువంటి యూనివర్సిటీ పార్లమెంటరీ ప్యానెల్ అంటే దీనికి మించిన అవమానం ఇంకా మనం ఉందా? ఇలాంటి సిగ్గు తప్పిన విధవల మధ్య మనం బతకడమే ఇంకా సిగ్గులేని పరిస్థితికి వచ్చింది. ఇలాంటి కులరక్కసిని సమర్థిస్తున్నటువంటి ప్రధానమంత్రి, సమర్థిస్తున్నటువంటి హోంశాఖ మంత్రి, సమర్థిస్తున్నటువంటి సహా గర్వంగా చెప్పుకున్నటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి ఈ దేశంలో అంటరానితనం పోవాలని, మనం అంతా సమానం కావాలని కోరుకున్నటువంటి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు, మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలకు, నెహ్రూ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేస్తున్నామా? మనం విషం కక్కుతున్నామా? మనకి ఏడ జ్ఞానం వచ్చింది? అసలు మనిషి కులాన్ని ఏ విధంగా వచ్చింది? కులం పుట్టుకతో వచ్చిందా? అది ఎలా వచ్చింది? ఏ గాడిద కొడుకు తెచ్చాడని చెప్పి సిగ్గుతో ప్రపంచం ముందు భారత్ తలదించుకున్న పరిస్థితికి వచ్చింది.